నేను మీ అందరికి ఒక సినారియో ఇస్తాను. సినారియో ఏంటంటే, మీకు జ్వరం వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఒక మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మెడిసిన్ చేతిలో పెట్టుకొని జ్వరం తగ్గాలి, జ్వరం తగ్గాలి, జ్వరం తగ్గాలి, జ్వరం తగ్గాలి, జ్వరం తగ్గుతుంది అనుకుంటే తగ్గుతుందా, లేదా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు వచ్చిన జ్వరం తగ్గుతుందా? ఆబ్వియస్ ఆన్సర్ వేసుకుంటేనే తగ్గుతుంది కదా. రెండో సినారియో, బియ్యం తీసుకొని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి అన్నం అవుతుంది, అన్నం ఉడుకుతుంది, పక్కా అన్నం అయిపోతుంది అని ఊహల్లో బతికితే అన్నం ఉడికి తయారవుతుందా? లేకపోతే దాంట్లో పోయాల్సినంత నీళ్లు పోసి కింద పెట్టాల్సినంత మంట పెట్టి ఎంతసేపు ఉడికించాలో అంతసేపు ఉడికిస్తే అన్నం తయారవుతుందా? ఈ రెండు ప్రశ్నలు నేను ఎందుకు అడుగుతున్నానంటే, మందు వేసుకుంటే తప్ప రోగం నయం అవ్వనట్లు, ఉడికించాల్సినంత ఉడికిస్తే తప్ప బియ్యం అన్నంగా మారనట్టు నా క్వశ్చన్ ఏంటంటే, ఓన్లీ గోల్ పెట్టుకుంటే మనకి గ్రోత్ వస్తుందా? వస్తుందండి. ఎందుకంటున్నారంటే, ఇంకొద్ది రోజుల్లో, ఇంకొన్ని వారాల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 కాస్త 2026 కాబోతోంది. నా ప్రశ్న ఏంటంటే, చాలామంది చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే, న్యూ ఇయర్ రెజల్యూషన్స్, ఒక గోల్ పెట్టుకున్నాం, చాలా మంచిది, నేను కాదనట్లా. కానీ గోల్ పెట్టుకున్నంత మాత్రాన గ్రోత్ వస్తుందా? అంటే కశ్యప్ గోల్ పెట్టుకోవద్దంటావా? కాదండి, ఓన్లీ గోల్ పెట్టుకుంటే వస్తుందా? చెయ్యాల్సిన పని చేస్తే, మనకి నచ్చినా నచ్చకపోయినా ఏం చెయ్యాలో అది చేసి ఆ గోల్ రీచ్ అయితే, ఆ గోల్ అచీవ్ చేస్తే మనకి గ్రోత్ వస్తుంది. ఎస్ ఆర్ నో? నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది సగటున పెట్టుకున్న గోల్స్ అచీవ్ చేస్తున్నారు? ఏ మైండ్ సెట్ ఉంటే పెట్టుకున్న గోల్స్ పెట్టుకున్న టైంకి అనుకున్న విధానంతో మనం అచీవ్ చేయగలుగుతాం, తద్వారా గ్రోత్ వస్తుంది. ఏ క్వాలిటీస్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏ క్వాలిటీస్, ఏ స్కిల్స్ ఉంటే మనం గోల్స్ అచీవ్ చేయగలం, గ్రోత్ తెచ్చుకోగలం అనేది నా ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే ఈ వీడియో. ఎందుకంటే అండి, మీరు ఎక్కడ చూడండి గోల్ సెట్టింగ్ నేర్పిస్తున్నారు, కానీ గోల్ అచీవ్మెంట్ నేర్పించట్లేదు. రెండు చాలా డిఫరెంట్ కదండి. గోల్ సెట్ చేసుకోవటం వేరు, అచీవ్ చేసుకోవటం వేరు. అసలు గోల్ సెట్ చేసుకోవటం పెద్దగా కష్టమేంటండి? ఒక గోల్ పెట్టుకోవడం కష్టమా? ఏముంటుందండి గోల్ పెట్టుకోవడంలో? నాకేం కావాలి, నేనేం చేయాలనుకుంటున్నా, ఓకే, దీనికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల్లో చేయాలి, దీనికి నా దగ్గర ఏముండాలి, ఇదేగా గోల్ సెట్టింగ్ అంటే. కానీ ఛాలెంజ్ సెట్టింగ్లో కాదు. అసలు చాలామంది గోల్ సెట్టింగ్కి నెలలు సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తుంటారు. ఇంకా లేదు, నాకు ఇంకా గోల్లో క్లారిటీ రాలేదు. గోల్ సెట్టింగ్ చాలా ఈజీ అండి, కానీ అచీవింగ్ చాలా చాలా కష్టం. సో గోల్ అచీవ్ చేయాలి అంటే మనకి ఏ క్వాలిటీస్ ఉండాలి, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రెడీయా? ఎందుకంటే మళ్ళీ ఈసారి ఎప్పటిలాగానే కాకుండా ఈ న్యూ ఇయర్లో మనం పెట్టుకున్న గోల్, దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ అండి. ఒకళ్ళు పెట్టుకున్న గోల్స్ అచీవ్ చేయని వాళ్ళు, ఇంకొకళ్ళు పెట్టుకున్న గోల్స్ అచీవ్ చేశారు కానీ ఇంకా త్వరగా చేయాలనుకుంటున్న వాళ్ళు. ఆ ఇద్దరికి ఈ వీడియో బాగా వర్కౌట్ అవుతుంది. కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ December 20th and 21st, 20 and 21వ తారీఖు 2 days హైదరాబాద్లో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో అయితే జూమ్లో జరుగుతుంది సక్సెస్ సైకాలజీ. మై డియర్ ఫ్రెండ్స్, డెకేడ్స్లో రావాలనుకున్న గ్రోత్ డేస్లో గనక సంపాదించాలి అంటే ఏం చెయ్యాలి, ఏ సైకాలజీ ఉంటే సక్సెస్ అండ్ గ్రోత్ మనకి ఫాస్ట్గా రాగలవు, అది నేర్పించే ప్రోగ్రామే సక్సెస్ సైకాలజీ. ఈ ప్రోగ్రాంలో అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా USF అని ఒక 7-step ప్రొసీజర్ నేర్పించడం జరుగుతుంది. RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన గోల్స్ మనం అచీవ్ చేయడానికి మనకు ఉపయోగపడే ఒక సైకలాజికల్ టెక్నాలజీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, అది నేర్పించడం జరుగుతుంది. ఇంపాస్చర్ సిండ్రోమ్ గురించి, దాని ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసి వాటిని ఎలా బ్రేక్ చేయాలో నేర్పిస్తాం. ఇంపాస్చర్ సిండ్రోమ్ అంటే సెల్ఫ్ డౌట్కి 10 రెట్లు ఎక్కువ. సైకిల్ ఆఫ్ స్టాగ్నేషన్ అని చెప్పేసి, ఎలా ఆలోచించడం వల్ల స్టాగ్నేట్ అవుతున్నాం, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, మనలో ఉండే అపనమ్మకాలు, లిమిటింగ్ నెగటివ్ బిలీఫ్ సిస్టమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా బ్రేక్ చేయాలి, ఇవన్నీ నేర్పించే ప్రోగ్రామ్
సక్సెస్ సైకాలజీ. అండ్ ఈ ప్రోగ్రాంలో ఉండే హైలైట్ ఏంటంటే గ్లాస్ వాక్, గాజు పెంకుల మీద నడిపిస్తామండి. ఇది భయపెట్టడానికి కాదు, భయాన్ని తరిమి కొట్టడానికి చేసే ఒక అద్భుతమైన యాక్టివిటీ. సో 2 days ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ వీఆర్ సోల్డ్ అవుట్ అండి, ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. మేబీ ఒక 3-4 టికెట్స్ ఉండే అవకాశం ఉంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఏ క్వాలిటీస్ ఉంటే గ్రోత్ ఈజీగా వస్తుంది, పెట్టుకున్న గోల్స్ అచీవ్ చేయగలుగుతాం. క్వాలిటీ నెంబర్ 1 మనకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ డిసిజన్ మేకింగ్ ఎబిలిటీ, నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యత. నిర్ణయాలు తీసుకోవటం అంటే అగైన్ 2 రకాలు. ఏది పడితే అది నిర్ణయం తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కాదు, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవటం. ఇక్కడ చాలామంది పడే ఇబ్బంది ఏంటంటే అండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అడ్డం వస్తుంది. ఓడిపోతామేమో, అనుకున్నది జరగదేమో, దానివల్ల నిర్ణయాలు తీసుకోవటం లేట్ అయిపోతుంటుంది. లేకపోతే నా వల్ల అవుతుందో కాదో, నేను చేయగలనో లేదో, నాకు ఆ సామర్థ్యత ఉందో లేదో, కలిసి వస్తుందో రాదో, సపోర్ట్ చేస్తారో చెయ్యరో, ఏదో ఒక మోటివేషన్ స్పీచ్ని అసలు మోటివేట్ అయిపోయి చేద్దామని మొదలుపెట్టి తర్వాత ఫెయిల్ అయితే ఉన్న పరువు కాస్త పోతుందేమో. ఇటువంటివన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంకి తీసుకోకుండా డిలే చేస్తుంటారు చాలామంది. తద్వారా ఏమవుతుందంటే రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకోలేకపోవటం వల్ల ఆపర్చునిటీస్ కోల్పోతూ ఉంటాయి. నేను మీకు ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు మీరు బాగా ఆకలి మీద ఉన్నారు, ఏమంటే బాగా ఆకలి మీద ఉన్నారు. షడ్రుచోపేతమైన భోజనం, బ్రహ్మాండమైన భోజనం ఒకళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చారు. మీరు తినకుండా 1 గంట డిలే చేశారు. అంత నష్టం ఉంటుందా? ఉండదు. ఒక 10 గంటలు ఆ భోజనాన్ని అంతే పెట్టారు, నష్టం ఎక్కువ ఉంటుందా? ఉండదు. 2 రోజులు ఆ భోజనాన్ని అంతే పెట్టారు, ఇక తర్వాత ఉపయోగపడుతుందండి ఆ భోజనం. అంటే మన దగ్గర నాకు ఆకలి అవుతుంది, తినటానికి తిండి ఉంది, కానీ నేను తినటం డిలే చేశా, దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? భోజనం పాడవుతుంది. నాకు ఎదగాలన్న కోరిక ఉంది, గ్రోత్ కావాలి, ఆ బర్నింగ్ డిజైర్ ఉంది, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఒకదాన్ని మించిన ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. నేను కరెక్ట్ టైంకి గనక నిర్ణయం తీసుకొని ఆ అవకాశాన్ని గనక ఉపయోగించుకోకపోతే నేను ఎదుగుతానా? అందుకే అండి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, ఛాంపియన్స్ అండ్ మీడియాకర్స్, అచీవర్స్ అండ్ నాన్ అచీవర్స్, వీళ్ళందరికీ గనక ఒక డిఫరెన్స్ కనుక ఒక లైన్ డ్రా చేసి డిఫరెన్స్ ఏంటి అని కనుక మనం ప్రశ్నిస్తే ఫస్ట్ వచ్చే డిఫరెన్స్ ఏంటంటే డిసిజన్ మేకింగ్లో వచ్చే డిఫరెన్స్ అండి. ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వద్దు, కంపెనీలో ఏ ఎంప్లాయీని ఉంచుకోవాలి, ఏ ఎంప్లాయీని తీసేయాలి, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయకూడదు, ఇటువంటి ప్రతి డిసిజన్, మీరు తీసుకునే ప్రతి డిసిజన్ మిమ్మల్ని గ్రోత్కి దగ్గర చేయగలదు. ఎట్ ద సేమ్ టైం అదే గ్రోత్ నుంచి దూరంగా కూడా విసిరి పారేయగలదు. అందుకే డిసిజన్ మేకింగ్ కెపాసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ గ్రోత్. ఇందాక నేను చెప్పినట్టు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డౌట్ ఈ డిసిజన్ మేకింగ్ కెపాసిటీని, ఎబిలిటీని క్షీణింపచేస్తాయి, తగ్గించేస్తాయి. సో సెకండ్, మరి డిసిజన్ మేకింగ్తో పాటు ఏముండాలి? ఈ డిసిజన్స్ని మనం ప్రాపర్గా తీసుకోగలగాలి అంటే మనకేం కావాలి? ఒక్క డేటా ఉంటే సరిపోదు, ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు, స్టాట్స్ ఉంటే సరిపోదు, అవి కావాలండి కానీ సరిపోవు. దానితో పాటు ఇంకొక క్వాలిటీ కావాలి, అదే మన సెకండ్ క్వాలిటీ, దాని పేరే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనగానే రోజుకో 10 సార్లు దీని గురించి మనం వింటూనే ఉంటాం. కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, కమాన్ నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది. జస్ట్ సూపర్ఫిషియల్ కాన్ఫిడెన్స్ కాదండి, సూపర్ఫిషియల్ కాన్ఫిడెన్స్ కాదు. మీరు కనుక ఏదో సూపర్ఫిషియల్ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటే అది ఎలా ఉంటుందంటే, ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే 29 రోజులు ఉండే ఫిబ్రవరి నెలలాగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అటువంటిది ఫిబ్రవరి? 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అటువంటి ఫిబ్రవరిని మీరు చూడగలరు. వీళ్ళ కాన్ఫిడెన్స్ కూడా అంతే ఉంటుంది, ఎప్పుడో ఒక్కసారి కనపడుతుంది, అలా మెరుస్తుంది, అలా వెలుగుతుంది వాళ్ళలో కాన్ఫిడెన్స్. తర్వాత మళ్ళీ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వాళ్ళలో కాన్ఫిడెన్స్ కనపడదు. ఎందుకంటే పైన ఏదో మోటివేషన్ విని కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారు.
మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ ఈజ్ అ సైన్స్ అండి, ఇట్స్ నాట్ అ మోటివేషన్. నేను ఏమీ అచీవ్ చెయ్యని వాళ్ళకి నేను కోచింగ్ ఇచ్చాను. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న దానికంటే 10 రెట్లు అచీవ్ చేసి సక్సెస్ని వాళ్ళ చిరునామాగా మార్చుకున్న, వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకున్న ఎంతోమంది ఆంట్రప్రూనర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, స్పోర్ట్స్లో ఛాంపియన్స్ కావచ్చు, వాళ్ళకి నేను కోచింగ్ ఇచ్చాను. అయితే చాలామందిలో అచీవ్ చేసిన వాళ్ళకి, అచీవ్ చేయని వాళ్ళకి చాలామందిలో కాన్ఫిడెన్స్ ఫ్లక్చువేట్ అవుతుంది, చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఎందుకంటే అది స్టాండర్డ్గా లేదు. ఏదో ఒక మోటివేషన్, టెంపరీ మోటివేషన్ విని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాం, కానీ ఒకసారి వచ్చిన కాన్ఫిడెన్స్ పెరగాలే కానీ తరగకుండా ఎలా చూసుకోవాలి అనేది తెలవాలి అంటే మనకి దాని వెనకాల ఉన్న సైన్స్ తెలవాలండి. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే డిసిజన్ మేకింగ్, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకవేళ అటు ఇటు అవుతుందేమో, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేసినా సరే ఎక్కడో చోట తప్పు పోతుంది. చాలామంది అక్కడితో ఆగిపోతారు. అమ్మో, ఇక దీనికి ఆన్సర్ దొరక్క, తప్పు పోతే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, దానికి ఆన్సర్ దొరక్క ఆ నిర్ణయం తీసుకోకుండా ఆగిపోతారు. కానీ ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో, కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఓన్లీ 100% అన్నీ కరెక్ట్గా అవుతాయి అన్న ఒక గుడ్డి నమ్మకం కాదండి. నా దృష్టిలో అది గుడ్డి నమ్మకమే. ఎందుకంటే అన్నీ 100% కరెక్ట్ అవ్వవు. అంతా పాజిటివ్ లైఫ్లో జరగదు. ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా జరుగుతుంది, ఫెయిల్ అవుతాం. కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ నా దృష్టిలో అర్థం ఏంటంటే, ఒకవేళ ఏమన్నా అయినా కానీ బాస్, నా దగ్గర ఇనఫ్ కెపాసిటీ ఉంది, నేను హ్యాండిల్ చేయగలను. ఒకవేళ నేను చేయలేకపోతే నలుగురిని హెల్ప్ తీసుకొనైనా సరే నేను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలను అన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే సక్సెస్ సైకాలజీ అనే ప్రోగ్రాంలో ఇంపోస్చర్ సిండ్రోమ్ అనే టాపిక్లో సెల్ఫ్ డౌట్ని తునాతునకలుగా కూకటి వేళ్లతో పీకేసి కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక తరగకుండా పెరిగేలా ఎలా చూసుకోవాలో సక్సెస్ సైకాలజీలో నేర్పిస్తాం. అందుకే దానికి వచ్చే రెస్పాన్స్ ఈజ్ సంథింగ్ ట్రిమెండస్ అండి. సో డిసిజన్ మేకింగ్ కెపాసిటీ ఉండాలి, సెకండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ రెండు ఉంటే ఎదుగుతామో చెప్పాం కదా. మూడోది లేకుండా ఉండాల్సింది ఏంటి? అది కూడా ఇంపార్టెంటే కదండి. లేకుండా ఉండాల్సింది ఏంటంటే, అంటే మనలో ఉన్నది తీసేయాల్సింది ఏంటి? ఈ కొత్త సంవత్సరంలో మనం ఎదగాలి, ఫాస్ట్గా ఎదగాలి అంటే మన మైండ్లోంచి తీసేయాల్సిన ఒక నెగిటివ్ క్వాలిటీ, దాని పేరే కంప్లైనింగ్ మైండ్ సెట్. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే 24 గంటలు 365 రోజులు అరే నువ్వు ఎందుకు ఎదగలేదు అంటే వీళ్ళు ఏం చేస్తారయా అంటే బ్లేమ్ చేస్తారు, లేకపోతే కంప్లైంట్ చేస్తారు. ఇది బాలే, అది బాలే, వాడు సపోర్ట్ చేయలే, వీళ్ళు సపోర్ట్ చేయలే, వాళ్ళు తొక్కేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అండి, 100% సపోర్ట్ దొరికిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏ ఇండస్ట్రీ అన్నా ఉందా? ఏ జాబ్ ప్రొఫైల్ అన్నా ఉందా? కాంపిటీషన్ లేకుండా, నెగిటివ్ పీపుల్, జెలస్ పీపుల్ చుట్టూ లేకుండా, తొక్కేసే వాళ్ళు లేకుండా ఉన్న ఫీల్డ్ ఉందా? లేదు. మనల్ని తొక్కేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఉండాలండి, అదే మజా అండి. ఇప్పుడు ఒక్కళ్ళే కాంపిటీషన్ లేకుండా ఒక్కడే గేమ్ ఆడితే ఇంకా మజా ఏముందండి? మజా ఏముంది? కాంపిటీటర్ ఉండాలి, దట్టు టఫ్ కాంపిటీటర్ ఉండాలి. నా దృష్టిలో మన చుట్టుపక్కల ఒకళ్ళిద్దరు మనల్ని తొక్కేయటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే మనలో దమ్మేంటో తెలుస్తుంది. వాళ్ళు తొక్కేయాలని ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళకి చిక్కకుండా, వాళ్ళకి దొరకనంత పెద్దగా మనం ఎదిగామనుకోండి, తొక్కేయగలరా? వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలి అన్న కోరిక కంటే మీరు ఎదగాలి అన్న కోరిక, తపన ఎంత బలంగా ఉంటే మీరు అంత ఫాస్ట్గా ఎదగగలరు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూ, బ్లేమ్ చేస్తూ, ఎందుకు ఎదగలేదు, మనం ఎదగలేకపోవటానికి సాకులు వెతుకుతూ, రీజన్స్ చూపిస్తూ ఎంతకాలం కూర్చుంటే అంతకాలం మన గ్రోత్ తగ్గుతూనే ఉంటుంది. స్టాగ్నేషన్ గ్యారంటీ అండి. ఒక వెహికల్ వాడకపోతే తుప్పెలా పడుతుందో మన ఆలోచన విధానం కూడా పాడైపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, గ్రోత్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మనం బతకటానికి ఆక్సిజన్ ఎలా అయితే ముఖ్యమో, ఆహారం ఎలా అయితే ముఖ్యమో,
మంచినీరు ఎలా అయితే ముఖ్యమో, మనం తృప్తితో ఉండటానికి, సాటిస్ఫాక్షన్తో ఉండటానికి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి మనకి గ్రోత్ కంపల్సరీ. మళ్ళీ చెప్తున్నా, గ్రోత్ అంటే జస్ట్ ఫినాన్షియల్ కాదు, అన్ని డైమెన్షన్స్లోనూ ఎదగటం. అది తెలవాలి అంటే, అది మనకి రావాలి అంటే ఇందాక చెప్పినట్టు డిసిజన్ మేకింగ్ కెపాసిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. థర్డ్, ప్రతిదానికి సాకులు చెప్పటం మానేయాలి. ఈ మూడు ఎప్పుడైతే చేస్తామో గ్రోత్ జస్ట్ రావటం కాదు, అనుకున్న టైం కంటే ఫాస్ట్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, డెకేడ్స్లో రావాలనుకున్న గ్రోత్ డేస్లో సంపాదించుకోవచ్చు.